మొన్నటిదాకా భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేశాను నేనే. భారతదేశం ఆపేసిన యుద్ధాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ కొంటూనే ఇతర దేశాల నుంచి కూడా కొంటుంటారు, అమెరికా నుంచి కూడా కొంటుంటారు. ఏడవకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఓ 10 లీటర్లు కొంటారు, ఇక్కడ 100 లీటర్లు కొంటుంటే దానికి కూడా నేనే ఆపేశాను. ఇది రష్యా నుంచి కొనటం ఆపేయించాను నేను. ఇది ఇప్పుడు మళ్ళీ అతి ప్రచారం. ఏదైనా సరే ఒక విదేశాంగ విధానంలో ఉండాల్సిన బాధ్యతాయుతత్వం లేదు, ప్రణాళికాయుతంగా వ్యవహరించేటటువంటి సంస్కారం లేదు, మాట ఎక్కడ ఏది మాట్లాడాలో తెలిసేటటువంటి పెద్దరికం లేదు. డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వాడు అమెరికాకి అతిపెద్ద చీడపురుగుగా తయారవుతున్నాడు, అమెరికాకి అతిపెద్ద ప్రమాదకారిగా తయారవుతున్నాడు. అంతర్జాతీయ విదేశాంగ విధానం, అంతర్జాతీయ దౌత్య విధానంలో ఉండేటటువంటి లౌక్యం సంస్కారాన్ని నాశనం చేసి నడివీధిలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అహంకారపూరిత నియంతృత్వ ధోరణితో ఉండేటటువంటి పాతకాలపు రాచరికపు ధోరణికి వారసుడి కింద చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కరెక్టా కాదా అన్నది అతని ఆత్మవిమర్శ ఎట్లాగూ చేసుకోడు. కానీ అట్లాంటి వాడితో ప్రపంచానికి ఒక పాఠం, ఇట్లాంటి వాళ్ళు కనుక ఎన్నికైతే ప్రపంచం ఏమైపోతుందో అని భయపడా.